హాయ్ అండి. ఈరోజు ఎండు రొయ్యల పచ్చడి ఎలా చేద్దామో చూద్దాము. ముందుగా బాండీ పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆవాలు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా రోట్లో వేసుకొని సిద్ధం చేసి పెట్టుకోవాలి. మనం ముందుగా రొయ్యలను కూడా వేయించుకొని దానిలో డస్ట్ అంతా తీసేసి శుభ్రం చేసి పెట్టుకోవాలి. చింతపండు కూడా కొంచెం నానేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఎండు రొయ్యలను కూడా ఈ ఎండుమిరపకాయలు వేసుకొని దంచుకొని చింతపండు, ఉప్పు వేసి దంచాలి. వాటర్ కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి. లేకుంటే జారుగా ఉంటే మళ్ళీ మెదకుండా ఇలాగ కచ్చాపిచ్చలాగా ఉంటుంది. అలా కాకుండా కొంచెం కొంచెం వాటర్ చూసుకుంటూ దంచుకోవాలి. ఇది మా అమ్మ చేసిన రొయ్యల పచ్చడి అండి. చాలా బాగా ఉంటుంది. మాకైతే చాలా ఇష్టం. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ రొయ్యల పచ్చడి చపాతీలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ, అన్నంలో కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్.